4 పూటకు 4 పిల్లలు. ముసలితనంలో జబ్బులున్నాక ఈ మందులు కామనే. బొంబిడాయి పులుసు అదిరిపోయింది కాదమ్మా. కడుపు నిండా కుక్కేశాను. కడుపు నిండా తినకూడదు, 25% హెల్త్గా తింటే 100 బతుకుతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ కిటుకు కనిపెట్టే ఏమో ఆ జపాన్ వాళ్ళు తక్కువ శాతం తింటూ ఎక్కువ శాతం బతికేస్తున్నారు. మరి మనము కంటికి ఇంపుగా, నాలుగుకి రుచిగా అనిపిస్తే చాలు మొత్తం కుక్కేయడమే. దేన్నైనా చంపుకోగలం, కానీ ఎక్కువ చేపలే నేను చంపుకోలేను. అవునా? మన ఎలక్షన్లో రాజకీయ పార్టీ వాళ్ళు ఓట్ల కోసం ఇచ్చారే డబ్బులు, ఆ డబ్బులు ఎలా పిచ్చి మాహవా తినగానే పడకెక్కేకూడదే. అయితే ఇలా నడవాలి. రోజు నడుస్తున్నావుగా. ఒంట్లో క్యాలరీస్ ఎక్కువగా కరగాలంటే ఇగో ఇలా నడవాలంట. స్టైలిష్ గా ఉంది కదా. ముసలి వయసులో ఏంటో ప్రయోగాలు, కళ్ళు తిరుగుతాయి. ఏంటా సరసం, చుట్టుపక్కల వాళ్ళ కంట్లో పడితే పరువు పోద్ది. ఇప్పుడు నేనేం చేశానే? ఏదో చేయబోయావుగా. ఓ నీకు అలా అర్థమైందా? ఇగో లేస్తే కూర్చోలేను, కూర్చుంటే లేవలేను. నాకు అంత చాలా ఎక్కడ చచ్చింది. అది కరెక్టేలే, అందుకే అన్నారు మేనత్త కొడుకు మొగుడేనా. మరే 40 ఏళ్ళ మన కాపురంలో నా మీద నీకు, నీ మీద నాకు అనుబంధం ఎంతగా పెరిగిపోయిందో. అవునయ్యా, అండగా ఉండాల్సిన పిల్లలిద్దరూ 100 మైళ్ళ దూరం పోయారు. మనం ఒంటరిగా మిగిలాం. ఒంటరిగా ఏంటి? ఒంటరిగా ఇగో ఎంతగా ఉంటాను. అవునయ్యా, డబ్బులు ఇలా అవునయ్యా. అక్కడ మన పిల్లలున్న ఊర్లోనూ ఎన్నికలు ఉన్నాయిగా. ఊళ్ళన్నాక జనాలు, జనాలున్నాక ఎన్నికలు కామనే. మనకిచ్చినట్టుగానే ఓటు వేయడానికి వాళ్ళకి డబ్బులు ఇస్తారుగా. ఎన్నికలు అన్నాక ఓట్లు, ఓట్లు అన్నాక ఇదిగో ఇలా నోట్లు ఇవ్వటం, ఇది కామనే. వాళ్ళకి డబ్బులు అందుతాయి, చాలా సంతోషం. అసలు మన చిన్నోడి ఓటయ్యా మొన్నటి వరకు ఇక్కడే ఉండేది. ఆడిక్కడ ఉండటం లేదని తెలిసింది అనుకుంటా, ఓటు తీసేశారు. లేకపోతే మనకి ఇక్కడ ఎక్కువ డబ్బులు వచ్చేది. అసలు ఈ డబ్బులు తీసుకోవడమే నేరమే. ఏదో డబ్బు కదా ఆశపడ్డావు. ఇదిగో ఇంకా అత్యాసకపోతే నేరాలకు అలవాటు పడిపోతాం. ఇదిగో మొత్తం 5,000. 5,000? ఈ ఎన్నికలు వచ్చి మనలాంటి వాళ్ళకి ఇన్ని డబ్బులు ఇస్తున్నాయి. అసలు ఎన్నికలు 3 నెలలకు ఒకసారి, కనీసం 6 నెలలకు ఒకసారి వస్తే ఎంత బాగుండో. వాళ్ళు ఇచ్చే డబ్బులతో సంవత్సరాలు గడిపేయచ్చు. మరే నీ పేరు ముచ్చాలరావుకి బదులుగా రిచ్చాలరావు అని ఓటర్ లిస్ట్ లో అవుతాడు. అవునా?
అది ఓటర్ లిస్టే అందంగా ఉన్న వాళ్ళని అబ్బోతాల్లాగా చూపించడం, అందమైన పిల్లలు విచిత్రంగా రాయడం కామనే. అన్ని కామనే. మరే ఆ రాంబాయి వాళ్ళకి 6,000 ఇచ్చారట. 6,000 గట్టిగా అనుకే, ఆవిడ పార్టీ మనిషి, ఇస్తారు. ఇది కామనే. చాలే, రేపే వెళ్ళి బియ్యం పచారీ సామాన్లు పళ్ళు కూరగాయలు తెచ్చుకుందాం. బియ్యం ఒక 5 కేజీలు. ఎందుకయ్యా 5 కేజీలు? లింగు మరి మన ఇద్దరే కదా, ఓ 200 రూపాయలు తీసుకురా చాలు. అవునా? కేజీ బియ్యం అంతే 41 రూపాయలు. 5 కేజీలు అంతే 205 రూపాయలు. తేడా అంతే 5 రూపాయలు. నేను చెప్పిన దానికంటే ఎక్కువే కదా. ఇకపోతే నీకు నాకు ఇష్టమైనవి అరటి పళ్ళు. ఇగో అరటి పళ్ళు అరడజన్ తెచ్చుకున్నాం. ఎందుకయ్యా దుబారా ఖర్చు? ఇద్దరే కదా, ఓ 5 తీసుకురా చాలు. అరడజన్కి 5కి ఒక్క పండేనే తేడా. తేడా ఉంది కదా, నేను చెప్పినట్టు విను. ఇకపోతే కందిపప్పు, చింతపండు. ఇవన్నీ నాకు గుర్తుండిస్తావు. రేపు బజార్ వెళ్ళేటప్పుడు రాసి పెట్టుకొని తెస్తాను, సరేనా? పొద్దుపోయింది, పడుకుందాం. పండు చంట పండు చెప్పాను. సాయి రామా, తండ్రి రామా, కృష్ణ, పెట్లా పుచ్చి పెద్దలైట్ తీసే, పెద్దలైట్ తీసే. బాబా సాయి పెద్ద తలుపు వేస్తుందో తీసుకుందో చూడు. తీసుందయ్యా, వేసిరా. తండ్రి అయ్యా, గడి పెట్టావా? గడియా పెట్టానయ్యా. సాగదీస్తావే, గడి పెట్టు, గట్టిగా లాగ చూడా. తీసేయాలి. మరే ఆ చవడు బోటు పెట్టుందో లేదు చూడు. పెట్టానయ్యా. వెళ్ళవే కుక్కలు వచ్చేస్తాయి, వెళ్ళి చూడవే. ఏం చేస్తున్నావే? ఇంకేమైనా పని చెప్తావని ఇదిగో నీ కాళ్ళ దగ్గర నిలబడ్డా. అంత శాడిస్ట్ కాదు, వచ్చి పడగా. ఎంత అదృష్టవంతుడు అయ్యా, ఇలా పడుకోగానే అలా నిద్రలోకి వెళ్ళిపోతాం. నీలాంటి అదృష్టం అందరికీ రావద్దు. అమ్మా తల్లి దుర్గమ్మా, అమ్మా 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 అమ్మ బాబా అయ్యా, అబ్బో అబ్బో అమ్మా. ఏమైందయ్యా?
జరిగింది? కింద ఉన్నానంటే మామూలేనయ్యా, మళ్ళీ నీకు ఫిట్స్ వచ్చాయి. అవునయ్యా, పొద్దున మూర్ఛ పిల్లలు వేసుకోలేదా? అన్ని పిల్లలు వేసుకున్నాను, మూర్ఛ పిల్లలు మొన్ననే అయిపోయాయి. అయ్యో, ఏంటయ్యా నీకు అంత అశ్రద్ధ? చూడు ఎంత ప్రమాదం తప్పిందో. మరే ఇప్పుడు నువ్వు నా పక్కన లేకపోతే నేను చాలే ఊరికయ్యా, ఏంట మాటలు, ఏంటపై చిన్నపిల్లల ఏంట ఏడు మంచం మీద పడుకోలే. ఇంటికింటలకే కష్టంగా ఉంటాను, అయినా జల్లు అటువైతే పడుతుంది కదా, ఇవన్నీ రావట్లేదు కదా. బయట గుమ్మం దగ్గర టక్ టక్ మంది సత్యం వస్తుందా? సరిగ్గా కట్టలేకనుకుంటా, తలుపు తీసి పడుతున్నాయి. నేను బాగానే పెట్టానయ్యా, నేను వస్తాను. నువ్వు గణేసరికి పెట్టలేదు, అందుకే ఎదురుగాలు తలుపులు కోసుకొచ్చేసాయి. అసలు ఓపిక తెచ్చుకో, తలుపుల్ని కాక గట్టిగా నెట్టి పట్టుకో, నేను గడి పెట్టేస్తాను. వర్షాకాలం వర్షం కురవడం
సామాన్యం చూస్తారు కదా టీవీలో, అది కూడా కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయంట. అవునయ్యా, తుఫాను గోదా జిల్లాలో. తుఫాను ఒక జిల్లాకి మాత్రమే కాదే, కొన్ని వేల కిలోమీటర్లు వ్యాపిస్తుంది. పైగా గోదావరి జిల్లాని మన పక్క జిల్లాలే. చూడు చూడు, ఇదిగో ఇంకా పెద్దదైంది వర్షం. దాని మంచిదే కొవ్వొత్తులకు పెట్టవచ్చు. అలాగే. అవునయ్యా, కొవ్వొత్తులు ఎక్కడ పెట్టాను? ఈ మధ్య మనతో నాకు తప్పు చెప్పను. ఎక్కడ పెట్టావు వచ్చేస్తా. గుర్తొచ్చింది. మొన్న ఇల్లు సర్దుతూ కొవ్వొత్తుల ప్యాకెట్ జాగ్రత్తగా పెడతాను అన్నావే, ఆ విషయం గుర్తొచ్చింది. ఎక్కడ పెట్టావు? కొవ్వొత్తులు ఇక్కడ పెడతాను జాగ్రత్త అని చెప్పిన సంగతి గుర్తొచ్చింది. కొవ్వొత్తులు పెడతాను. లోపల కొవ్వొత్తులు ఇక్కడ లేవు, లోపల ఉన్నాయా? ఏమయ్యా, కొవ్వొత్తుల ప్యాకెట్ లేదు. చిన్న కొవ్వొత్తు దొరికిందయ్యా. దాన్ని ఎగిరించి పడలా. అబ్బా, ఈ వర్షం ఎప్పుడు వస్తుందో, కరెంట్ ఎప్పుడు పోతుందో చెప్పలేదు. కాదు ఇక్కడ రివర్స్ అనుకోవాలి. ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో, వర్షం ఎప్పుడు పోతుందో అంటే ఎగిచావా? వస్తున్నా గాలి. గాలయ్యా, ఎక్కడ పెడతావు? బాగా పొద్దుపోయింది, పడుకుందాం. ఇంకేం పడగలను? బయట జోరున వర్షం, ఉరుములు మెరుపులు. వర్షం తగ్గి కరెంట్ వచ్చేంత వరకు మనకి ఇక జాగారమేనయ్యా. భగవాన్. అవునయ్యా, మనకే ఇక్కడ ఇలాగుంటే అక్కడ మన కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఎలా ఉన్నారో. వాళ్ళకేం ఉండదు, అటువైపు తుఫాను లేదులే. ఎందుకంటే మంచిది, ఒకసారి ఫోన్ చేయి. ఈ రాత్రి సమయంలోనా? బాబా, ఇబ్బందులు తెలుసుకోవడానికి రాత్రి అయితేనే పగలైతేనే చెయ్యయ్యా, చెయ్యి 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 చెయ్యి. మళ్ళీ చెయ్యి 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 మళ్ళీ చెయ్యి చెయ్యి చెయ్యి. సూర్యోదయం సాయం లేదా? ఇప్పుడు అలాగే ఉందా? ఛార్జింగ్ అయిపోయిందేమో.
ఫుల్గా ఉంది. సిగ్నల్ లేదేమోనయ్యా. అవును, తుఫాను కదా, సిగ్నల్స్ ఆపేసి ఉంటారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేసేది ఏముంది, ఒకరికొకరు తోడుగా పక్కలో పడుకోవడమే. ఇంత ఇబ్బందులు ఏమిటి ఆలోచన? కోచి నీకు అలా అర్థమైందా? ఏమో పక్కలో పడుకోవడం అంటే నీ పక్కలో నువ్వు, నా పక్కలో నేను పడుకున్నాను. అది కరెక్టేలే. అందుకే అన్నాడు మేనత్త కొడుకు మొగుడేనా అని. దోమయ్యా దోమ, వీళ్ళంతా దోమలే. నేను కింద పడుకుంటాను, నువ్వు పైన పడుకుంటాను. ఎంతలాగా? మళ్ళీ ఆ మాయదార రోగం వచ్చి పొరపాటున నీ మీద పడితే అమ్మో ప్రమాదం కదా. అందుకే అన్నారు మేనత్త కొడుకు మొగుడేనా. దోమలే దోమలే. ఎక్కడున్నావు? పొద్దున్న ఎక్కడికి వెళ్ళావు? వర్షం కురుస్తూనే ఉంది. అదే మన ఇంట్లో మన సందు ఆ వీధి వీధంతా వర్షం ఎంతో నిండిపోయింది. మన ఒకసారిలో నీళ్ళు వచ్చేసాయి. అక్కడ దాకా నీళ్ళు వచ్చాయంటే పొడవేరు పొంగింది. ఇప్పుడే 25 ఏళ్ళ క్రింద పొంగిదంట, మళ్ళీ ఎప్పటికీ ఏరు పొంగకుండా పెద్ద కరకట్ట కట్టారంటయ్యా. ఇప్పుడు ఆ ధైర్యంతోనే కదా మనం షెడ్ వేసుకుంది. మరి ఇప్పుడు ఎలా పొంగింది? అది దొంగ పొడవేరే, ఎప్పుడు పొంగుతో ఎప్పుడు మింగుతో పడతాయి. ఒకవేళ వంట పెరిగితే మనల్ని కూడా మునిగిదంటావా? లేదు, ఒకవేళ పెరిగినా మన ఇల్లు అందరి కంటే 6 అడుగులు ఎత్తులో నీళ్ళు ముడి చచ్చిపోతాను. ఇప్పుడేం చేద్దామయ్యా? ఇది ఒక పని చేద్దాం. ఎందుకైనా మంచిది సామాన్లు ఎత్తి ఒక ఎత్తులు పెట్టాలి. సామాన్లు ఏమన్నా ఈ వర్షము అదే కదా. అవేనయ్యా, అవన్నీ ఒక ఎత్తులు పెట్టి నేను లోపలికి వెళ్ళి వంటగదిలో ఉన్న సామాన్లన్నీ అదిగో అడ్డు పెట్టి చేస్తాను. అరే ఆ డబ్బు ఎక్కడ పెట్టావు? ఏ డబ్బు అంటే పార్టీ వాడించిన డబ్బు ఎక్కడ పెట్టావయ్యా? ఎక్కడ పెట్టావు? నీకు అసలే మధ్య మార్పు. ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టావు? పాలకంటే స్పీడ్ అది. అయ్యో ఆ డబ్బు జాగ్రత్త, డబ్బు పోతే మనకి చాలా
ఎత్తుకు పోయి ప్రాణాలుగా పడుకోవాలి. ఏమయ్యా, ఇదిగో లేదా, ఓ పని చేద్దామయ్యా. ఇదిగో ఈ కిటికీల నుంచి బయటకు చూస్తే బయట పరిస్థితి మనకు తెలుస్తుందయ్యా. చూడండి, అంత పైకి నేనే ఎక్కాలనే. అమ్మా, ఇదిగో ఈ టేబుల్ తీసుకొచ్చి ఈ కిటికీ కింద వేసి దాని పైకి ఎక్కి చూస్తే బయట పరిస్థితి మనకు తెలుస్తుంది. తడి చేతులు శుభ్రం చుట్టుకో. చేతులు శుభ్రంగా చుట్టుకోమని చెప్తాను కదా. అరే నా చేతుల్లో బలం చాలలేదు. సరే కొంచెం ఇదిగో. బల్లపైకి ఎక్కయ్యా. ముసలాన్ని నేను ఎక్కడ ఎక్కగలనే. ఎక్కయ్యా. సరే ఇట్లా పట్టుకున్నానయ్యా. ఏం పట్టుకున్నావే? బల్లకాళ్ళు. నేను పట్టుకో ముందు పోతున్నా నా కాళ్ళే. జాగ్రత్త అయ్యా, జాగ్రత్త. రోడ్డు కనిపిస్తుందా? అందరూ ఇళ్ళపైకి ఎక్కి బోర్డును ఏడుస్తున్నారు. మన పేటలో ఉన్న ఇల్లు కనిపిస్తున్నాయా? అక్కడక్కడ పువ్వులు అటువేదో ఆసరాగా చేసుకొని ఇంటికి వెళ్తున్నారు. జనం ఎవరైనా కనిపిస్తున్నారా? నీరు పొంగి పొరలతో బుసలు కొడుతుంటారమ్మా. గట్టిగారు ఎవరైనా వచ్చి మనల్ని కాపాడతారు. ఎవరింటారే? ఎవరి ప్రాణభయం వాడిది. గట్టిగారు అదృష్టం బాగుంటే ఎవరైనా వచ్చి మనల్ని కాపాడతారే. బాబు బాబు నాయనా, ముసలాలో నాయనారా, ఆ ఇల్లు వంద నీళ్ళు మునిగిపోతుంది. ఈ అరుపులు నాకే వినిపించడం లేదయ్యా. బయట వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? గట్టిగారు బాబు నాయనారా, మా ఇల్లు వరద నీటితో మునిగిపోతుంది బాబు. ఎవరైనా వచ్చి కాపాడండి బాబు. ఎవరింటారే? ఎవరు ప్రాణభయం వాడితే? అయితే ఇంకా గట్టిగారు బాబు, ముసలి నాయనారా, రోగాలతో ఉన్నాం బాబు. అయ్యా మా
చేసి కాపాడండి బాబు అయ్యా. ఏమయ్యా? ఏమయ్యా? ఎవరైనా విన్నారా? ఎవరుంటారే? అయితే ఇంకా గట్టిగా అరువు. ఇంకా ఎక్కడ గట్టిగా అరవగలను? నువ్వు కూడా ఎక్కువ. నేనా? ఇతను కలిసి అర్థం. ఇతర అరుపులు ఎవరైనా వింటారేమో. రా, ఎక్కు. యా బాబు, ముసలాడు నాయన బాబు, మా ఇల్లు వరద నీటితో మునిగిపోతుంది నాయనారా. ఎవరైనా వచ్చి కాపాడండి బాబు. పుణ్యం చేసుకుంటారా? పుణ్యం చేసుకోండి బాబు, జాగ్రత్త. నువ్వు లాగు మాకు, నేను ఎక్కుతా. ఏమైనా సరే కాపాడుకోవడం కోసం సాగుతో పాపులాడాలి. వారు నేను వచ్చాను, వారు నేను వచ్చాను. అయ్యా బాబు, ముసలాడు నాయనారా, రోగాలతో ఉన్నాం బాబు. అయ్యా మా ఇల్లు వరద నీటితో మునిగిపోతుంది బాబు. ఎవరైనా వచ్చి కాపాడండి నాయనారా. అయ్యా బాబు, మీ అమ్మ నాయన అయ్యా కాపాడండి నాయనారా. ఒక్కదాని మీద వెళ్ళలేము, నేను తోడు వస్తాను. అది కూడా తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం మనలాగే అది కూడా టేబుల్ పైకి ఎక్కితే ఇంకేం రాదు, ఇక్కడ మనం ఉన్నాగా. అది కదయ్యా, దానికి అంత కావాలి కదా, అందుకే పైకి వస్తుందేమన్నయ్యా. అది ఎక్కడ పెట్టావు? అది కదుకో, ఆ మూల పెట్టానయ్యా. జాగ్రత్త బావయ్యా, అయ్యో నన్ను వదిలేయాలి బాబు. చచ్చిందంటావా? ఎందుకంటే మంచిది రెండు దెబ్బలే. అయ్యో అయ్యో అదిగో ఆ కిటికీలో నుంచి అవుతున్నారు.
అంక జారిపోయింది. ఎవరి జాగ్రత్త అదిగో అవతల అవతల పారే జాగ్రత్త మరి పారే అవతల పారే అటు 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 పారే పోయిదా సోనా అది నేను చూడస్తాను. ఏవయ్యో ఇంకా పాములు ఉన్నాయంటావా అవునే మనమే కదా అనుకోవాలి. ఏం చేస్తావు? ఏవయ్యో నీళ్లు పెరిగిపోతున్నాయ్యా పాములు ఉన్నాయంటావా సోనా ఇంకా పెద్దదైంది. ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో, ఈ వరద ఎప్పుడు పోతుందో దేవుడా. దేవుడా 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 ఏంటయ్యా మాకు ఈ కష్టాలు గోడలకి చెమ్మ తిరుగుతుంది. ఎవరో గోడలు గట్టిగా తగ్గి చూడు గట్టిగా ఉన్నాయో లేదో ఎక్కనే ఉన్నాయి. ఎక్కనే ఉన్నాయి. మెల్లగా అవునా? ఇదేదో మన ప్రాణానికి యమగంధంలా ఉందే. ఏవయ్యా మనం బ్రతికి బట్ట కట్టగలమా అయ్యా దేవుడి దయ. ప్రకృతిని కూడా రాజకీయం చేసేసారో ఏమో. ప్రకృతిని కూడా రాజకీయం చేశారో ఏమో. సరే దా, మన ప్రయత్నం మనం చేద్దాం రా. మళ్ళీ అడుగుతారా? అంటే
ఓయ్ 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 మనుషులు ఎడా ఎడ 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 ఎటు ఎటు ఎడవేపా ఎటు 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 ఆపటం లేదా పైకి చూస్తుందా ఎడా 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 ఏ కిటికీ అమ్మా ఆపటం లేదు అంటే ఏ కిటికీ బోల్డ్ కిటికీలు ఉన్నాయి ఆపటం లేదు బాబు కిటికీ ఆపడింది ఓయ్ 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 మనుషులు ఓయ్ మనుషులు ఎంతమంది మీరు ఇద్దరు మనుషులా ఇద్దరు మనుషులకైతే 10,000 రూపాయలు అవుద్ది మిమ్మల్ని కాపాడాలంటే 10,000 రూపాయలు అవుద్ది 10,000 రూపాయలు అవుతాయా మిమ్మల్ని కాపాడాలంటే అవును 10,000 ఏం అర్థం కాంది బాబు ప్రాణాలు కాపాడాలి కదా 10,000 రూపాయలు బాబు ఇది గవర్నమెంట్ బోట్లు కదా బాబు గవర్నమెంట్ బోట్లు ఏడున్నాయో మాకు తెలీదు ఇది ప్రైవేట్ బోట్ ఇది ఏ బోటు ప్రైవేట్ బోటు ప్రైవేట్ బోటా ప్రైవేట్ బోట్ ఇది ఏంటి బాబు ప్రైవేట్ బోట్ అంటే ప్రైవేట్ బోటా ప్రైవేట్ బోట్ అయ్యా అయ్యా ప్రైవేట్ అయినా ప్రైవేట్ బోటు సరే బాబు అయ్యా ప్రైవేట్ బాబు ప్రైవేట్ బోట్ అయ్యా అయ్యా పుట్టులోనూ నాయన మా దగ్గర అంత డబ్బులు లేవు బాబు అయ్యా మా ఇద్దరిని తీసుకెళ్ళినాయన నీకు పుణ్యం ఉంటుంది ఆయన ఓయ్ 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 ఇది వ్యాపారం అయ్యా వ్యాపారం ప్రైవేట్ బోట్ అంటున్నాను కదా యా మా దగ్గర అన్ని డబ్బులు లేవు బాబు 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 అరే మా దగ్గర 5 ఏళ్ళు ఉన్నాయి బాబు ఇద్దరు తీసుకెళ్ళా 5 ఏళ్ళుంటే ఒక్కడనే కాపాడేది తప్పదే ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు ప్రాణాలు ముఖ్యం నువ్వు నోరు పుసుకో బాబు బాబు 5,000 ఇస్తామయ్యా ముసలి ఇద్దరు తీసుకెళ్ళా కుదరదయ్యా కుదరదు అది పక్క చూడండి ఎంతమంది మా కోసం రక్షించమని ఎంతమంది కాల్ చేస్తున్నారు కుదరదయ్యా ఇది పర్మనెంట్ బోట్ అంటే నిలబట్టలేదంటే పర్మనెంట్ బోట్ ఇది ప్రైవేటీకరణ విధానంలో దోపిడీ ఇలాగే ఉంటుంది పేదవాళ్ళందరినీ ప్రైవేటీకరణ చేసేస్తారో ఏవో ప్రజల కోసం ఆసుపత్రులు కట్టేవాడు నాయకుడు కట్టేవాడు పెట్టుబడతారుగా వాడు కూడా రమ్మంటావు పొమ్మంటావు చెప్పా 5,000 ఇస్తాను ఒక్కనే తీసుకెళ్ళు 5 ఏళ్ళు తప్పదే ఎవరో ఒకరు బయటపడాలి కాదు వెళ్ళు కాదు వెళ్ళు అదేముంది ఓచరు ఒప్పుకొని నేను ఎప్పుడు పోతానో తెలియదు నాకంటే చిన్నదాన్ని ఎంతో జీవితం ఉంది అయినా ఇదో నీ జీవితం నీకోసం కాదే ఇదో నీ కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అలా ఆలనా ఆలనా అన్నీ అన్నీ నువ్వు బ్రతుకున్న మన కుటుంబానికి అన్నయ్య ఏ ఆందోళన కోరుకునేది మన బతుకు 10 కాలాలు నా మాట
లేకపోతే నేను చచ్చిన తట్టు ఇదే మొగుడిగా నా మాట. తొందరగా పెడుతున్నాడు పోతాయినా ఇగో మందులు వద్దులు వద్దు బయటికి వెళ్ళి మందులు కొట్టుకుంటానే మనకి ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి ఏంది వస్తున్నాడు రావట్లేదా? అయ్యా తొందరండి. అయ్యా వస్తున్నా మీకు వస్తున్నా. ఐదేళ్ళు పట్టుకున్న మనిషిని తీసుకురండి. అయ్యా వస్తాను బాబు తొందర రావాలి 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 పెద్దోళ్ళు బాబు తొందరగా తొందరగా రావాలి. బాబు తొందరగా రావాలి రావాలి. పుట్టిన తర్వాత బతకను బతుకు చివరిలో తాగుతూ పాపురాడటం కామనే కామను. ఆ దేవుడు ఇగో ఆ దేవుడు మన తన రాత ఎలా రాసి పెట్టుంటే అలా జరిగింది. ఇగో మరే నా మాట ఇగో 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 నీకోసం కాకపోయినా మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు వాళ్ళ కోసమైనా నా మాట రావాలి తొందర రావాలి. తాతయ్య ఏడి అని అడిగితే అప్పలు తీసుకొని వెనకాలే వస్తాడని చెప్పవే. అప్పలు తీసుకొని వెనకాలే వస్తాడని చెప్పు. వస్తున్నా బాబు.
నేను తోడుగా ఉంటానని అగ్గి మీద ప్రమాణం చేసి నీ చేతుల మీదుగా అన్ని సుఖాలు పొంది కష్టకాలంలో నీ చెయ్యి వదిలేసిన పాపిష్టి చేస్తున్నాను పాపిష్టి చేసి ఇక నేను బతుకునే ప్రయోజనం ఉంది నేను ఇక బతుకుంటే ప్రయోజనం వదిలారా ఓ పాలక ప్రభువులారా వరదలు వస్తున్నాయి పారిపోయి ప్రాణాలు కాపాడుకోండి కానీ ఒక గంట ముందు చెప్పుంటే కొన్ని వేల మంది ప్రాణాలు మిగిలిపోయేవి కదా మనిషి బ్రతకడం కోసం తయారు చేసుకునే డబ్బు ప్రకృతి విజృంభిస్తే ఏ మనిషి ప్రాణాలు కాపాడలేదు. ఓ మనిషి, గుణగప్రాయం లాంటి ఈ చిన్న జీవితం కోసం ఎందుకయ్యా నీకు కుట్రలు, కుత్సితాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దౌష్ట్యాలు? ఓ మనిషి, బుడగప్రాయం లాంటి ఈ చిన్న జీవితం కోసం ఎందుకయ్యా నీకు ఇన్ని కుట్రలు, కుత్సితాలు, దుర్మార్గాలు, దౌష్ట్యాలు?
ఓ మనిషి, ఇది విజయవాడ సాంస్కృతిక సంస్థ, విజయవాడ వారి ప్రదర్శన నాటిక మమ్మల్ని బ్రతికించారు.